గం గణపతయే నమః. హరి ఓం. గరుడ మహాపురాణంలో వృషోత్సర్గ ఆంబోతును వదలటం మహత్యం గురించి తెలుసుకుందాం. గరుత్మంతుడు ఈ విధంగా చెప్పసాగాడు. మంచి సాధనలు చేసిన వానికి, తీర్థాదానాసక్తుడైన వానికి కూడా వృషోత్సర్గం చేయకపోతే పరలోక గతి లేదు కదా. అందువలన కృష్ణ, వృషోత్సర్గం తప్పక చేయవలసిందిగా నేను విని ఉన్నాను. హరి, వృషయజ్ఞం వలన ఏ ఫలితం సిద్ధిస్తుంది? పూర్వం ఎవనిచే ఇది చేయబడింది? ఆ ఎద్దు ఎటువంటిదిగా చెప్పబడింది? విశేషించి ఏ సమయంలో చేయాలి? దానికి ఏ విధానం నిర్దేశింపబడింది? అంతను నాకు దయ ఉంచి వివరించము. శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా చెప్పసాగాడు. ఖగరాజా, మిక్కిలి పుణ్యమైన పురాతన కథను చెప్తున్నాను. ఇది వీరవాహనుడైన రాజుకు బ్రహ్మపుత్రునిచే చెప్పబడింది. విరాధనగరంలో వీరవాహుడనే పేరుగల రాజు ఉండేవాడు. అతడు ధర్మాత్ముడు, సత్యసంధుడు, గొప్ప దానాలు చేసినవాడు, విప్రులకు సంతోషం చేకూర్చినవాడు. ఆ మహాత్ముడైన వీరుడు ఒకనాడు వేటకై అరణ్యానికి వెళ్ళాడు. గరుడ ఏదో అడగాలనే మనస్సంకల్పంతో వశిష్ఠుని ఆశ్రమానికి వెళ్ళాడు. ఆ మునికి నమస్కరించి అక్కడ కల్పించబడిన ఆసనాన్ని స్వీకరించాడు. ఆ ఋషి సదస్సులో వినయంతో తల వంచి రాజు ఇలా అడిగాడు. మునీంద్ర, నాచే శక్తికి తగినట్లుగా మిక్కిలి యత్నంతో ధర్మం ఆచరించబడింది. కానీ యముని శాసనాన్ని విని హృదయంలో మిక్కిలి భయపడుతున్నాను. మహాభాగా, కృపానిధి, యముని ఘోరంగా కనిపించే నరకమందుండే యమకింకరులను చూడకుండా ఉండే విధానాన్ని వివరించవలసింది. వశిష్ఠుడు ఈ విధంగా చెప్పసాగాడు. రాజా, శాస్త్ర పండితులచే ధర్మాలు అనేక విధాలుగా చెప్పబడి ఉన్నాయి. అవి సూక్ష్మములగుట వలన కర్మ మార్గంలో విమోహం చెందేవారు వాటిని గ్రహించజాలరు. దానం, తీర్థసేవనం, తపస్సు, యజ్ఞాలు, సన్యాసం, గొప్పదైన పితృక్రియ, ఇలా ధర్మాలు స్వీకరించబడుతూ ఉంటే విశేషమైనది వృషోత్సర్గం. ఎక్కువ మంది పుత్రులను సంపాదించుకోవాలి. ఒక్కడైనా గయక వెళ్ళి శ్రాద్ధం పెడతాడు, ఇంకొకడు అశ్వమేధ యజ్ఞం చేస్తాడు, మరొకడు నీల వృషభాన్ని విడిచిపెడతాడు. బ్రహ్మత్యమున్నకు పాపాలు, తెలిసి కానీ తెలియక కానీ చేసిన పాపాలు, సముద్రాన్ని దాటి వెళ్ళుట వలన వచ్చే దోషాలు, నీల వృషాన్ని దానం చేయటం వల్ల నశించి పరిశుద్ధి కలుగుతుంది. రాజేంద్ర, 11వ రోజున ఏ మృతుని ఉద్దేశించి వృషం విడువబడుతుందో రాజేంద్ర 11వ రోజున ఏ మృతుని ఉద్దేశించి వృషం విడువబడదో అతనికి ప్రేతత్వం స్థిరంగా ఉండిపోతుంది. ఎన్ని శ్రాద్ధాలు పెట్టినా ఏం ప్రయోజనం వస్తుంది కనుక. కాబట్టి ఏదో విధంగా తీర్థమందు కానీ లేదా పత్తనమందు కానీ ఆ విధి చేయదగి ఉన్నది. ఖగమ, వృషయజ్ఞములు చేతని ప్రేత విముక్తి పొందగలదు. ఇతర సాధనాల వల్ల మాత్రం సాధ్యం కాదు. ఖగమ, శుభలక్షణాలు కలిగిన పంచకళ్యాణ జాతికి చెందిన నల్లని గంగడోలు కలిగిన ఆలమందల నడుమ ఇచ్చ వచ్చినట్టు సంచరించే కోడ ఎద్దును 4 లేదా 2 లేదా 1 దూడకిచ్చి శాస్త్రవిధి మంగళ ద్రవ్యాలతో మంత్ర పురస్సరంగా వివాహక్రియ ఆచరించి వదిలివేయాలి. ఓం ఇహరతి స్వాహ ఇదవగ్నయేం అని 6 మంత్రాలు పఠిస్తూ అగ్నిదేవునికి ఆహుతులను ఇయ్యాలి. కార్తీక, మాఘ, వైశాఖ మాసములలో, పూర్ణిమలలో, సంక్రమణాలలో, వ్యతిపాత దినాలలో, పర్వాలలో, తీర్థముల యందు, పితృదేవతల క్షయతిథి నాడు ఈ క్రియ విశేషంగా ప్రసిద్ధి పొందుతుంది. ఎర్ర రంగులో ఉండి మూతి, తోక తెల్లగా ఉండి, గిట్టలు, కొమ్ములు పచ్చగా ఉండి కనబడే ఎద్దు నీల వృషభమని చెప్పబడుతుంది. విప్రుడు తెల్లగా ఉంటాడు, క్షత్రియుడు ఎర్రగా ఉంటాడు, వైశ్యుడు పచ్చగా ఉంటాడు, శూద్రుడు నల్లగా ఉంటాడని బుధులు చెబుతారు. కావున బ్రహ్మణాది వర్ణములందు ఆయా రంగు కలిగిన ఎద్దును వదులుట, ఉద్దేశింపబడుట మంచిది. కానినాడు అన్ని జాతుల వారికి ఎర్రని రంగు కలిగిన ఎద్దును విడుచుట ప్రశస్తమైనది. తండ్రి కానీ, తాత కానీ, ముత్తాత కానీ తనకు పుట్టిన కొడుకు వృషోత్సర్గం చేస్తాడని చెయ్యగలడని ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు. నీవు వృషభ రూపంలో ఉన్న ధర్మానివి, లోకానికి ఆనందాన్ని చేకూర్చుదానవు, అష్టమూర్తి అయిన ప్రభువుకు శివునికి అధిష్టానమవు.
అందువల్ల నాకు శాంతిని ప్రసాదించు. ఓ వృషభమా, యమధర్మరాజు ఎదుట నా పుణ్యకర్మలను విన్నవించు. గంగా యమున నదీ జలాలను త్రాగి ఆ 2 నదుల మధ్య ప్రదేశంలో గడ్డి మేస్తూ సంచరించు అని దానిని ప్రార్థించి, దాని కుడి భుజంపై త్రిశూల చిహ్నాన్ని, ఎడమ తొడపై చక్ర చిహ్నాన్ని వేయించి, దానిని గంధం, పూలు, అక్షతలు మున్నగు వాటితో పూజించి, వయస్సులోనున్న దూడతో కలిపి వృషభాన్ని వదిలివేయాలి. అందువల్ల రాజా, శాస్త్ర విధానం ద్వారా వృషోత్సర్గ క్రియను చక్కగా ఆచరించు. అనేక దైవిక సాధనలు చేసిన నీకు మరో విధంగా ఉత్తమగతి లభించదు. రూపాల, పూర్వం త్రేతాయుగంలో విదేహపురంలో ధర్మవత్సుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు మంచి విద్వాంసుడు, స్వీయ కర్మలయందు ఆసక్తి కలవాడు, విష్ణువునందు భక్తి కలవాడు, మిక్కిలి తేజస్సు కాంతి కలవాడు, దొరికిన దానితో సంతృష్టి పొందేవాడు. తండ్రి తిథి రాగా దర్భల కోసం అరణ్యానికి వెళ్ళాడు. అక్కడ ఇటూ అటూ తిరుగుతూ దర్భలను, మోదుగ సమిధలను ప్రోగు చేసుకొనుచుండగా అందమైన రూపం కలిగిన నలుగురు పురుషులు శీఘ్రంగా వచ్చి భ్రాంతి ముందిన మనస్సు కలిగిన అతనిని పట్టుకొని ఆకాశ మార్గంలో తీసుకొని పోయారు. ఎక్కువ చెట్లతో వ్యాపించి ఉన్న దుర్గమాలైన కొండలతో, గిరిదుర్గాలతో, భయం కలిగించే నదులతో, నదాలతో కూడుకొని ఉన్న మరో వనానికి ఆ అరణ్యం నుండి తీసుకొని వెళ్ళారు. రాజా, అతడు అక్కడ ఒక నగరాన్ని చూశాడు. అది మిక్కిలి విస్తీర్ణం కలదే. గోపురాలతోనూ ద్వారాలతోనూ కూడుకొని ఉంది. సౌధాలతోనూ ప్రసాదాలతోనూ అలంకరింపబడి ఉన్నది. కూడళ్లతోనూ అంగడులతోనూ పణ్యాదులతోనూ నరులతో నారులతో సంకులంగా ఉంది. తూర్యధ్వనులతోనూ జంట చప్పుళ్లతోనూ తాళాలు, రకరకాలమైన స్వరాలతోనూ వీణానాదాలతోనూ వటహాది ధ్వనులతోనూ నిండి ఉన్నది. అక్కడ కొంతమందిని, ఆకలితో పీడింపబడుతున్న వారిని, ఆర్తులను, మాలిన్యంతో ఉన్నవారిని, ఏ విధమైన తేజస్సు లేని వారిని, అక్కడే ఎదురుగా మిక్కిలి తృప్తి పొంది ఉన్న వారిని, దుమ్ము కొట్టుకొని పోయిన వారిని, గుడ్డ పీలికతో కూడుకున్న వారిని, సంతుష్టి పొంది ఉన్న వారిని, మిక్కిలి పుష్టిగానున్న వారిని, బంగారు రంగు బట్టలతో ప్రకాశించే వారిని, దేవతా సమానులైన వారిని అతడు చూచి ఎక్కువ ఆశ్చర్యము పొందాడు. ఇది కలయా, లేక మాయా, లేక నా చిత్తభ్రాంతియా అనే సందేహం పొందిన ఆ ద్విజుని ఆ పురుషులు ఒక రాజు సన్నిధికి కొనిపోయారు. ఆ విప్రుడు అక్కడ బంగారు మేడలోని మందిరములో గొప్ప దివ్యమైన చిత్ర చామరాలచే సేవింపబడుతున్న ఒక సింహాసనాన్ని చూశాడు. అందు కూర్చున్న బంగారు కిరీటంతో ప్రకాశించే రాజును, మిక్కిలి సంపదతో కూడుకొని వంది పాఠకులచే స్తుతింపబడుచున్న వానిని వీక్షించాడు. ఆ రాజు కూడా ఆ విప్రుని చూచి ఒక్కసారిగా పైకి లేచి దోసిలొగ్గి నమస్కరించి మధుపర్కం, ఆసనం మున్నగు వాటిని కల్పించి శాస్త్ర పద్ధతిచే పూజించాడు. మనసా సంతసించిన ఆ విప్రదేవుని మిక్కిలి ఆనందంతో స్తుతించాడు. ప్రభు, విష్ణు భక్తుడవైన ధర్మాత్ముడవైన నీవు నా దృష్టికి కనిపించావు. ఇప్పుడు నా పుట్టుక సఫలమైంది, నా వంశం పావనమయ్యింది అని అనేక విధాలుగా స్తుతించి నమస్కరించి ఆ నృపుడు అనుచరులతో ఇలా అన్నాడు: ఈ విప్రదేవుని తీసుకొచ్చిన చోటికి తిరిగి చేర్చండి అనే రాజు యొక్క మాటలను విని ద్విజపుంగవుడిలా ప్రశ్నించాడు: ఇది ఏ దేశం? ఒకే చోట ఉత్తములు, మధ్యములు, అధములు ఎలా కనపడుతున్నారు? ఏ పుణ్యం వల్ల మీరు ఈ బ్రహ్మ దేవేంద్ర వైభవం పొందారు? ఏ కారణం చే నేను ఇక్కడికి తీసుకుని రాబడినాను? తిరిగి అక్కడికే ఎందుకు పంపుతున్నారు? అంతా కలగా కనిపిస్తోంది. ఇది పూర్వంలో చూసింది కాదు. రాజు ఈ విధంగా చెప్పసాగాడు: ఎవడైతే తన ధర్మమందు ఆసక్తుడై ఉంటాడో, ఎవడైతే విష్ణువునందు భక్తియుక్తుడై ఉంటాడో, ఎవడైతే ఇంద్రియ విషయాల వాసనల యందు విరక్తుడై ఉంటాడో అతడు నాకు ఎల్లప్పుడూ పూజింపదగినవాడు. సందేహం లేదు, నిత్యము తీర్థయాత్రలు చేయుట యందు ఆసక్తి కలిగి వృషోత్సర్గాన్ని గుర్చి విశేషంగా తెలిసి ఉంటాడు. సత్యం పలుకుట యందు, దానం చేయుట యందు ఎవడు నిష్ట కలిగి ఉంటాడో అతడు దేవతలకు నమస్కరింపదగినవాడు. పరంతప, నీవు పూజింపబడ్డకు తగినవాడవు. నీ దర్శనమాశించి ఇక్కడకు నిన్నుగొని రావటం జరిగింది. దేవా, నన్ను అనుగ్రహించు, నా సాహసాన్ని మన్నించు అని పలికి మంత్రులకు కనుసంజ్ఞ చేస్తూ కనిపించాడు. ఇతడు నీకు సమస్తము చెప్పగలడు, స్వయంగా చెప్పుటకు అనర్హుడను అని రాజు పలుకగా అతని మనోగతాన్ని ప్రాయం గ్రహించి సర్వవేదాల సారం తెలిసిన సామంతుడిలా అన్నాడు: పూర్వజన్మలో ఇతడు విశ్వంభరుడనే పేరు గల వైశ్యుడు విరాధ నగరంలో ఉండేవాడు. విప్రోత్తమ, ద్విజులు, దేవతలు నివసించే ఆ నగరంలో వైశ్యవృత్తితో జీవించేవాడు. ఎల్లప్పుడూ తన కుటుంబాన్ని, పరివారాన్ని పోషించుకుంటూ ఉండేవాడు.
నిత్యము గోసేవ చేసేవాడు, బ్రాహ్మణులను పూజించేవాడు, సత్ప్రాత్ములైన వారికి దానం చేసేవాడు, అతిథి సేవ, అగ్ని కార్య నిర్వహణ ఎల్లప్పుడూ పాటించేవాడు, భార్య అయిన సత్యమేధ సహకారంతో గృహస్థాశ్రమం శాస్త్ర విధానంగా నిర్వహించేవాడు, స్మృతి ధర్మంతో లోకాలను శ్రౌత విధానంచే అగ్నిహోత్ర విధిని సాధించాడు. ఒకనాడు బంధువులతో కలిసి అనేక తీర్థయాత్రలు చేస్తూ ఇంటికి తిరిగి వస్తూ ఉండగా దారిలో లోమశ మహర్షిని దర్శించాడు. వెంటనే సాష్టాంగ దండ ప్రమాణం చేసి దోయిలొగ్గి వినయంతో నిలిచిన విశ్వంభరునితో కరుణాసాగరుడైన ఆ మహర్షి ఇలా అన్నాడు: ఓ సాధు, బ్రాహ్మణులతోనూ బంధువులతోనూ కలిసి ఎక్కడి నుండి వస్తున్నావు? ధర్మానికి ఆవాసమైన నిన్ను చూడటంతోనే నా మనస్సు తడిసి ముద్దయినట్లయింది. విశ్వంభరుడు ఈ విధంగా చెప్పసాగాడు: శరీరం శిథిలమయ్యేదని, మృత్యువు ఎల్లప్పుడూ ఎదురుగానే ఉంటుందని తెలుసుకొని సహధర్మచారిణి అయిన భార్యతో కలిసి తీర్థయాత్రలు చేస్తూ తిరిగి వస్తున్నాను. అనేక తీర్థాలు సేవించి ధనాది దానాలతో శాస్త్రవిధితో పెక్కుమందిని తృప్తిపరిచి ఇంటికి వస్తూ ఉండగా మీరు నా కంటికి కనిపించారు. లోమసుడు ఈ విధంగా అడిగాడు: ఈ భరతవర్షం అనే పుణ్యభూమిలో పవిత్ర తీర్థాలు ఎన్నో ఉన్నాయి. నీచే ఏవేవి సేవింపబడినాయో వాటన్నిటిని నాకు చెప్పుము. వైశ్యుడు ఈ విధంగా చెప్పసాగాడు: ఎక్కడైతే గంగా, సూర్యపుత్రి అయిన యమున, మహాపుణ్య అయిన సరస్వతి సంగమిస్తాయో, సురేశ్వరుడు అయిన బ్రహ్మ ఎక్కడ 10 అశ్వమేధ యజ్ఞాలు చేశాడో ఆ ప్రయాగ అనే తీర్థరాజాన్ని సేవించాను. కృపానిధి అయిన మహాదేవుడు ఎక్కడ చనిపోయిన ప్రాణుల చివరలో తారక మంత్రాన్ని ఉపదేశిస్తాడో ఆ కాశీనగరాన్ని సందర్శించాను. పులహాశ్రమాన్ని, పావనమైన ఫల్గు తీర్థాన్ని, గండకీ నదిని సేవించాను. చక్రతీర్థం, నైమిషం, శివతీర్థం, అనంతకం, గోప్రతారకం, నాగేశం, బిందు సరోవరం, ఎక్కడైతే రాజీవలోచనుడైన రాముడు నివసించాడో ఆ అయోధ్యను, అగ్ని, వాయు, కుబేర, కుమార తీర్థాలను, అక్షయ వటవృక్షాన్ని గయలో సందర్శించాను. శూకర క్షేత్రాన్ని, నిత్యము హరి సన్నిహితుడై ఉండే అయోధ్యను, పుష్కర తీర్థాన్ని, సత్యతీర్థాన్ని, జ్వాలాతీర్థాన్ని, దానేశ్వర, ఇంద్రతీర్థాలను, ఎక్కడ సరస్వతి తూర్పుగా ప్రవహిస్తుందో ఆ కురుక్షేత్రాన్ని, తాపి, పయోస్ని, నిర్వింద నదులను, మలయ పర్వతాన్ని, కృష్ణవేణిని, గోదావరిని, దండకాన్ని, తామ్రచూడాన్ని, సదోదక తీర్థాన్ని, ద్యావా భూమీశ్వర క్షేత్రాలను సందర్శించాను. మునీశ్వర, అసంఖ్యాకంగా లింగాలు, తీర్థాలు ఎక్కడ ఉన్నాయో ఆ పర్వతీశ్వరుడైన శ్రీశైలాన్ని, వెంకటాద్రి అందున్న మహాతేజస్వంతుని, స్వయంగా హరివెలిసిన శ్రీ రంగనాథుని దర్శించాను. అక్కడనే వెలిసిన వెంకటి అనే పేరుతో ఉన్న మహిషాసుర మర్దిని, చంద్రతీర్థాన్ని, భద్రవటాన్ని, కావేరిని, కుటిలాచలాన్ని, అవటోదాన్ని, తామ్రపర్ణిని, త్రికూటాన్ని, కొల్లగగిరిని, వశిష్ఠ తీర్థాన్ని, బ్రహ్మతీర్థాన్ని, జ్ఞానతీర్థాన్ని, మహోదధిని వీక్షించాను. హృషికేశుని, విరాజాన్ని, విశాలాన్ని, నీలపర్వతాన్ని, భూమికూటాన్ని, శ్వేతగిరిని, రుద్రతీర్థాన్ని, గిరిజాదేవి తపస్సు చేసి శంకరుని పొందిన ఉమావనాన్ని, వారుణ, సూర్యతీర్థ, హంసతీర్థాలను, మహోదయాన్ని సేవించాను. ఎక్కడ అడవి కాకులు స్నానం చేసి రాజహంసలుగా మారాయో, ఎక్కడ స్నానం చేసిన మాత్రం చేతనే రాక్షసుడు దేవత్వాన్ని పొందాడో ఆ ప్రదేశాన్ని సేవించాను. విశ్వరూపని వందితీర్థాన్ని, రత్నేశాన్ని, కుహకాచలాన్ని వీక్షించాను. ఎక్కడ నరనారాయణులను చూచినంత మాత్రం చేతనే పాపరాశుల నుండి విముక్తి లభిస్తుందో ఆ క్షేత్రాన్ని సందర్శించాను. సరస్వతిని, దృషద్వతిని, నిత్యము మానవులకు శాంతినిచ్చే నర్మదను, నీలకంఠుని, మహాకాలుని, అమరకంటకాన్ని, చంద్రభాగను, వేత్రవతిని, వీరభద్రుని, గణేశ్వరుని, గోకర్ణాన్ని, బిల్వతీర్థాన్ని, కూర్మకుండాన్ని, స్నానమాత్రం చేతనే వెంటనే కర్మబంధాల నుండి విముక్తిని పొందించే సతారక తీర్థాన్ని సేవించాను. మీ అనుగ్రహం వల్ల మిగిలిన తీర్థాలను కూడా దర్శించాను. సత్పురుషుల అనుగ్రహం శుభమైన బుద్ధిని పుట్టిస్తుంది. ఒకవైపు సర్వతీర్థాలు, మరోవైపు మీ వంటి దయాస్వరూపులైన సాధువులు సమస్త ప్రాణుల అనుగ్రహం కోసమై పుణ్య చరిత్రలు సంచరిస్తూ ఉంటారు. మీరు అన్ని వర్ణాల వారికి గురుదేవులు. విద్య చేతను, వయస్సు చేతను శ్రేష్ఠులు. చాలా కాలం నుండి అది భౌతికమైన వస్తున్న విషయం గురించి, అందువల్ల మిమ్ములను నేను కొంచెం అడుగుతున్నాను. ఏం చెయ్యాలి, ఎవరిని అడగను, మిమ్ములని చెప్పమని అర్థిస్తున్నాను మునీశ్వర. నా మనస్సు మిక్కిలి చంచలమైపోతోంది.
అది బ్రహ్మ విషయంలో ఆసక్తి లేనిది, విషయ వాసనల యందు ఆసక్తి కలది, వాటి యందు కొంచెమైనను ఎడబాటు సహించలేకపోతున్నది, చీకటిని అజ్ఞానమును పలకరిస్తోంది, నానా విధాలైన ఆలోచనలనే మోహం పొందుతోంది. బ్రాహ్మణోత్తమ, అది మంచి కర్మలకు ఉత్తమమైన క్షేత్రంగా స్థానముగా సుసంపన్నమైన శాంతిని ఎలా పొందుతుంది? అది ఎలా వివేకానికి ఆశ్రయమవుతుంది? ఎలా పరిశుద్ధమవుతుంది? నాపై దయ ఉంచి చెప్పండి. ఋషి ఈ విధంగా చెప్పసాగాడు. మనస్సు మిక్కిలి బలీయమైనది, నిత్యం వికారం పొందడమే దాని స్వభావం. మిక్కిలి మందబలం కలిగిన ఏనుగును బక్క చిక్కిన మావటీండ్రు వశపరుచుకుంటాడు. అయినప్పటికీ సత్పురుష సాంగత్యం చేతనం, అలసత్వం సోమర్థనం లేని సాధనల చేతనం, ఉత్కృష్టమైన భక్తియోగం చేతనం, ఆత్మ విచారం చేతనం మనస్సును స్వాధీనంలో ఉంచుకోవచ్చు. నీకు విశ్వాసం కలుగుట కొరకై ఒక ఇతిహాసం చెప్పుచున్నాను. నారదుడు నాకు తన పూర్వజన్మ వృత్తాంతం గురించి ఇలా చెప్పాడు. మునీశ్వర, పూర్వం నేనొక దాసీపుత్రుడను, ఒక శ్రేష్ఠుడైన బ్రాహ్మణుని ఇంట ఉండేవాడిని. బాల్యకాలంలోనే నేను మిక్కిలిగా పాఠాలు నేర్చుకుని శిక్షింపబడిన వాడను, జ్ఞానార్జన చేసిన వాడను. అక్కడే గొప్పవారైన పుణ్యాత్ములతో నాకు సాంగత్యం లభించింది. వర్షాకాలంలో నా భాగ్యవశం వల్ల అక్కడున్న సత్పురుషులకు శుశ్రూష చేయటం వల్ల, వారి కర్మ ప్రవృత్తికి అనుగుణంగా ఉండటం వల్ల, నా వినయానికి ఇంద్రియ నిగ్రహానికి వారి మిక్కిలి సంతసం పొంది దయతో ఇలా పలికారు. శుభాలను ప్రసాదించే నిర్మలమైన బుద్ధి అంతా విష్ణుమయమనే ఆ జ్ఞానం ఆత్మయందే దర్శించిన వాడవయ్యాను. మునులు ఈ విధంగా చెప్పసాగారు. బాలక, వత్స, నీ హితం కోసమై చెప్తున్నాను విను. దీనిని ధారణ చేస్తే ఈ లోకంలోనూ పరలోకంలోనూ సుఖం కలుగుతుంది. సంసారంలో, సృష్టిలో దేవతలు, తిర్యక్కులు, మనుష్యులు ఇలా అనేక విధాలైన జనులున్నారు. వారు కర్మలని పాశాలచే బంధింపబడుతూ పలు రీతులుగా ఉండే భోగాలను అనుభవిస్తూ ఉంటారు. సత్వగుణం వల్ల దేవత్వం పొందుతారు, రజోగుణం వల్ల మనుష్యత్వం పొందుతారు, తమోగుణం వల్ల ప్రాణి తిర్యక్ జన్మ పొందుతాడు. అజ్ఞాని అయిన వాడు వాసనలను అనుభవిస్తూ మాతృగర్భంలో ప్రవేశించి మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉంటాడు, మళ్ళీ చనిపోతూ ఉంటాడు. ఈ విధంగా ఆచరిస్తూ లెక్కలేనన్ని జన్మలెన్నో పొందుతాడు. ఒకానొకప్పుడు దైవయోగం వల్ల కర్మభూమి యందు దుర్లభమైన మనుజ జన్మ పొంది పెద్దల అనుగ్రహంతో హరిని తెలుసుకొని విముక్తుడవుతాడు. సంసారమనే సాగరం రోగమనే మొసళ్లతో కూడి ఉంటుంది, మోహమనే వలలో చిక్కుకుంటుంది, నిండి ఉంటుంది. దానికి తీరం కానరాదు. దానిని తరించటానికి రామస్మరణం మినహాయించి వేరే మార్గం కానరాదు. చిలకగా వెన్న పుట్టినట్లు, రాపాడించగా నిపుట్టినట్లు సాధనలతో మధించి పరమును తెలుసుకొని ఆనందిస్తాడు. ఆత్మనిత్యుడు, అవ్యయుడు, సత్యుడు, సర్వగుడు, సర్వాన్ని భరించువాడు, గొప్పవాడు, ప్రమేయుడు, స్వయంగా జ్యోతిస్వరూపమై ప్రకాశిస్తాడు. మనస్సు చేత కూడా గ్రహించుటకు వీలైన వాడు కాదు. సమస్త ప్రాణుల హృదయాలలో ఉంటాడు. సత్యం, జ్ఞానం, ఆనందం రూపుదాల్చినవాడు. నపుంసకలింగంలో కూడా చెప్పవచ్చును. సమస్త పదార్థ జాలం నశించినప్పటికీ తాను ఎన్నటికీ నశించదు. సర్వభూతాల యందు ఆకాశం, అగ్ని, జలంలో ఉన్నట్లు ఉంటుంది. భూ సంబంధ పదార్థాలలో గాలి ఉన్నప్పటికీ కలిసి లేనట్లు కనిపించినట్లుగా, ఆత్మ అంతటను ఉన్నప్పటికీ కలిసి లేనట్లుగా ఉంటుంది. భక్తుల పట్ల దయ కలిగిన భగవంతుడు సత్పురుషుల రక్షణ కోసమై ఆయా లోకాల జనుల యందు ఆవిర్భవిస్తాడు. గుణాతీతుడైనప్పటికీ గుణసహితుడై ఉన్నట్లుగా అగ్నులకు కనిపిస్తాడు. ఈ విధమైన వివేకంతో కూడుకున్న బుద్ధితో హృదయమునందు ఎవడు ఆత్మజ్ఞానం కలిగి ఉంటాడో అతని స్వరూపాన్ని యోగ సంధాన భక్తితో సంతుష్టుడైన భగవంతుడు అజుడైన అతనికి తన సందర్శనం ఇస్తాడు. అందువల్ల అతడు కృతార్థుడవుతాడు. అతడు అంతటా ఏ సంశక్తి లేకుండా ఉంటాడు. అతడు బంధనయుక్తమైన ఈ శరీరంతోనే ఉంటూ అహంకర్తృత్వాన్ని పూర్తిగా వదిలి జనుల యందు సంగం లేకుండా చరిస్తాడు. స్వప్నప్రాయమైన జీవితంపై మమతాసక్తి లేకుండా ఉంటాడు. కలలో కనపడే ధైర్యం స్థిరంగా ఉంటుందా? ఇంద్రజాలంలో కనికట్టులో నిజమెంత? శరత్కాల మేఘంలో సత్యమెంత? శరీరంలో శాశ్వతత్వమెంత? ఈ కనపడే చరాచర జగత్తు అంతా అవిద్య కర్మజనితమే, అజ్ఞానం కలిగించే కర్మ వల్ల సంభవించినదే. ఇది తెలుసుకొని నీవు ఇంద్రియ నిగ్రహంతో చరిస్తూ యోగికము. అందువల్ల నీవు సిద్ధిని పొందగలవు. ఈ విధంగా దీనులపై వాత్సల్యం కలిగిన ఆ సాధువులందరూ వెళ్ళిపోయారు. నేను కూడా తరువాత వారు చెప్పిన మార్గంలో ఆ విధంగానే ప్రతిదినం సాధన చేశాను.
పిమ్మట తక్కువ కాలంలోనే నేను నా అంతఃకరణలోని శరత్కాలంలోని చంద్రుని వలె నిర్మలమైన కాంతి కలిగి ఎల్లప్పుడూ ఆనందాన్ని ఇచ్చి ఒక ఆశ్చర్యకర దృశ్యాన్ని చూడగలిగాను. సంతోషపుంజాలచే నన్ను తడిపి నాకు మిక్కిలి స్పృహను కలిగించి మహాతేజం ఆకాశంలోని మెరుపులా మాయమైపోయింది. అప్పటి నుండి నేను భక్తితో ఆ మహాద్భుత తేజపుంజాన్ని మనస్సులో ధ్యానిస్తూ కాలం సమీపించక శరీరం విడిచి అవ్యయమైన విష్ణుపదాన్ని చేరుకున్నాను. ఆ హరి సంకల్పంతోనే బ్రాహ్మణోత్తమ నాకు తిరిగి బ్రహ్మ ద్వారా జన్మ తటస్థించింది. ఆ భగవంతుని కృప వల్లనే ఇతరత్ర అనాసక్తుడనై 3 లోకాల యందు మాటిమాటికి వీణ వాయించుకుంటూ విష్ణు సంకీర్తనలు పాడుకుంటూ నేను తిరుగుతున్నాను అని పలికి తన అనుభవాన్ని నాకు అందించి నారదుడు యథేచ్ఛగా వెళ్ళిపోయాడు. నాకు కూడా మిక్కిలి ఆశ్చర్యం, గొప్ప సంతోషం కలిగింది వైశ్యోత్తమ. అందువల్ల నీకు సాధు సంగతి వల్ల, పరమాత్మ యందలి భక్తి వల్ల మనస్సు పరిశుద్ధమై నిర్మలమై ప్రశాంతమై నిస్పృహను పొందింది. ధర్మం తెలిసినవాడ, పిక్కు పుట్టుకల నుండి సంభవించిన పాపాలన్నీ సత్పురుషుల సాంగత్యం వల్ల శరత్కాలంలో నీటిలోకి మురిగిపోయినట్లుగా వర్షాలు కడుముట్టినట్టు నశించిపోతాయి. అప్పుడు వైశ్యుడు ఈ విధంగా అడిగాడు, మునీంద్ర, మీ వచనామృతాన్ని పానం చేయుట వల్ల నా అంతఃకరణ ప్రశాంతతను పొందింది. మీ సందర్శనం వల్ల నాకు ఇప్పుడు సర్వతీర్థ సేవా ఫలం లభించింది అని వైశ్యులు పలుకగా అతని మాటలు విని ఋషిసత్తముడు ఇలా వచించాడు. రాజేంద్ర, వృషోత్సర్గం చేయకపోతే నీవు చేసిన మేలు వల్ల, నీవు ఆచరించిన త్రివర్గ ఫలం వల్ల, నీవు చేసిన గొప్ప పుణ్యం వల్ల నీకు చేకూరిన ఈ గొప్పతనం అంతా మంచు బిందువు వలె దండగే అని భావిస్తున్నాను. కావున భూమండలమునందు వృషోత్సర్గముతో సమానమైన సాధనము మరోది లేదు. ఏ కష్టం లేకుండా అన్ని పుణ్యకర్మలు చేసిన వారి సద్గతి వారు పొందుతారు. వృషోత్సర్గం చేసిన వాడు అశ్వమేధ యాజకుడవుతాడు. నా దృష్టిలో వారు ఉభయులు సమానులు. వారు దేవతలై ఇంద్రునితో సమానులు. అందువల్ల నీవు పుష్కర క్షేత్రం వెళ్ళి వృషోత్సర్గ విధిని సుసంపన్నం చేసి అక్కడ నుండి సాధువు ఇంటికి వెళ్ళు. అంతా చేస్తే అంతా చేసినట్లే అవుతుంది. విపచ్చిత్తు పలిగాడు. తన రాజు కథను చెబుతున్నాడు. అన్ని యజ్ఞాలను సంపూర్ణం చేసే భగవంతుడైన వరాహమూర్తి వెలసిన ఆ శ్రేష్టమైన పుష్కరానికి కార్తీక మాసంలో పున్నమి నాడు ఆ వైశ్యుడు తిరిగి వచ్చి ఋషి శ్రేష్ఠులచే చెప్పబడిన విధానంలో విధిపూర్వకంగా అంతా నిర్వహించాడు. అనంతరం లోమస మహర్షి ఆదేశం మేరకు ఆయన పిక్కు తీర్థాలను దర్శించాడు. నీలవృషభానికి వివాహం చేశాడు. అందువల్ల మిక్కిలి ఎక్కువగా పుణ్యం వచ్చింది. చివరకు మరణానంతరం శ్రేష్టమైన విమానాన్ని అధిరోహించి అతడి దివ్యభోగాలు అనుభవించి ధర్మాత్ముడైన వీరసేనుని రాజవంశంలో జన్మించాడు. వీరసింహుడనే పేరును పొందాడు. 4 విధాల పురుషార్థ వర్గాలను ముఖ్యంగా సాధించి వృషోత్సర్గ విధిని లెస్సగా ఆచరించాడు. అక్కడి సేవకులు దూరంగా ఉండి ఈ ఉత్సవాన్ని చూచి దివ్య రూపాలను పొందారు. ఆవు తోక యొక్క నీటి బిందువులను తాకి మంచి రూపం, శరీర సౌష్ఠవం పొందారు. దానికి మిక్కిరి దూరంగా ఉన్న జనులు మనులై కనిపించారు. వృషయజ్ఞాన్ని చూడక అసూయను ప్రకటించేవారు దుర్భగులు, మలినులు, తీక్షణ రూపములు, కృశాంగులు, వస్త్రహీనులు అవుతారు. రాజు యొక్క పూర్వజన్మ చరిత్ర అంతయు నీకు నివేదింపబడింది. ధర్మంతో కూడుకున్న ఈ ఆశ్చర్యకరమైన గాథను నేను పరాశర ముని ద్వారా వినటం జరిగింది. అందువల్ల నీవు నాపై దయ ఉంచి నీ వెంటికి వెళ్ళవలసినది. విపచ్చిత్తు యొక్క వచనాలను విని అతడు మిక్కిలి ఆశ్చర్యం పొందాడు. రాజసేవకులు వెంట రాగా ఆ విప్రుడు తిరిగి తన ఇంటికి వెళ్ళాడు. కాబట్టి రాజా, సమస్త కర్మలలోనూ వృషోత్సర్జన విధి మిక్కిలి గొప్ప. యముని వల్ల భయం పొందిన వాడవైతే దానిని శాస్త్రవిధితో ఆచరించు. పరమమైన స్వర్గవదానికి వెళ్ళాలంటే వృషోత్సర్గంతో సమానమైన సాధనం మరొక్కటి లేదు. రాజోత్తమ, నాచే ధర్మం రహస్యం అంతా నీకు వివరింపబడింది. భర్త, పుత్రుడు, సంతానం కలిగిన స్త్రీ భర్త కన్నా ముందుగా మరణిస్తే వృషోత్సర్గం చేయరాదు. పాలు ఇచ్చి ఆవును మాత్రమే దానం చేయాలి. శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్పసాగాడు. గరుడ, వశిష్ఠుని వచనాలను విని రాజైన వీరవాహనుడు మధుపురికి మరలి వచ్చి శాస్త్రవిధిచే వృషోత్సర్జన విధినంతా నేను చెప్పిన రీతిలో చేశాడు. అతడు ఇంటికి వెళ్ళిన తనను కృతకృత్యునిగా, ధన్యునిగా భావించాడు. కాలగమనంలో మరణం పొంది యముని అనుచరులతో తీసుకొని పోబడినాడు.
అతడు శరీరం విడిచి కాలనగరం వైపు చాలా దూరం వెడుతూ దారిలో శ్రాద్ధదేవుని నగరం కనిపించుటలేదు, అది ఎక్కడ అని దూతలను అడిగాడు. అది పాపాత్ముల పాప విశుద్ధి కోసమై నరకంలో పడవేసే చోటని, అది ధర్మాధర్మ విచక్షణుడైన యమధర్మరాజు నిలిచియుండే చోటని, అది పాపపురానికి వెళ్ళేవారి చోటని, అది నీ వంటి వారు చూసే చోటు కాదని చెప్పి ధర్మరాజును ఎదురుగా చూపించి మిక్కిలి వినయ గౌరవంతో పలికారు. అప్పుడు ఆ దేవుడు దివ్య రూపధారియే దేవగంధర్వ పరివేష్టితుడై మహాత్ముడైన ఆ రాజుకు తనను దర్శనమిచ్చాడు. రాజు వెంటనే సాష్టాంగ దండ ప్రమాణం చేసి దోయిలొగ్గి సంతోషం నిండిన మనస్సుతో తన ఎదుటనున్న దేవుని పెక్కురీతులుగా స్తోత్రం చేశాడు. యమధర్మరాజు కూడా రాజును ప్రశంసించి ఎక్కడైతే భోగాలు మిక్కిలి పుష్కలంగా ఉంటాయో ఆ దేవలోకానికి ఇతడు తీసుకుని వెళ్ళబడుగాక అని శాసించాడు. వీరవాహనుడు ఆ వచనాలను విని సమవర్తిని ఇలా అడిగాడు. ప్రభు, ఏ పుణ్యం వలన నన్ను స్వర్గానికి తీసుకుని వెళ్ళమన్నారో తెలియలేకున్నాను. అప్పుడు యమధర్మరాజు ఈ విధంగా బదులిచ్చాడు. నీ ద్వారా ఎన్నో పుణ్యాలు చేయబడినాయి. మిక్కిలి విస్తృతంగా దానాలు యజ్ఞాలు చేశావు. వశిష్ఠుని ఆదేశానుసారం మధురలో వృషాన్ని విడిచిపెట్టావు. నృపతి, ధర్మం కొద్దిపాటిదైనా అది సమ్యక్ దృష్టితో నిర్వహింపబడితే ద్విజుల కృప వల్ల, దేవతల అనుగ్రహం వల్ల అది మిక్కిలి విస్తృతమై పరిడవిల్లుతుంది అని పలికి యమున భ్రాతమైన యముడు ఆ క్షణంలోనే అంతర్ధానం అయ్యాడు. వీరవాహవు కూడా స్వర్గానికి వెళ్ళి దేవతలతో కలిసి సుఖించాడు. గరుడా, నేను నీకు మిక్కిలి విస్తారంగా వృషయజ్ఞం గురించి వివరించాను. ప్రాణుల పాపకర్మలను తొలగించే దీనిని వింటే పాపాల నుంచి విముక్తుడవుతాడు. ఇది శ్రీ గరుడ మహాపురాణం ఉత్తరఖండం 2వ అంశమనబడే ధర్మకాండ ప్రేతకల్పంలో శ్రీకృష్ణ గరుడ సంవాదములో వృషోత్సర్గ ఆంబోతును వదలటం మహత్యం అనే 6వ అధ్యాయం సమాప్తం.